విజయవాడ రౌడీ షీటర్ గాదే సాయి కృష్ణ ఇప్పుడు ఎక్కడ? అందరిది ఇదే చర్చ రెండు రాష్ట్రాల్లో. మరి ఆంధ్రప్రదేశ్లో అయితే మొత్తం మీడియా సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తున్న అంశం ఏంటంటే గాదే సాయి కృష్ణ ఎక్కడ? అయితే పోలీసులు ఎన్కౌంటర్ చేశారా లేదా లాకప్ డెత్ అయిందా? అనుమానం రాకుండా తనను కాల్చి బూడిద చేశారా లేదా ఈ నెల 29న కోర్టులో హాజరుపరచాలి కాబట్టి సబ్ జైల్లో క్షేమంగా ఉన్నాడా? ఇదే డిస్కషన్ జరుగుతూ ఉంది. అయితే ఈ డిస్కషన్ కాస్త కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుంది. మనకు తెలిసిన సమాచారం ఏంటంటే క్లియర్గా మనకు అఫీషియల్గా ఎటువంటి న్యూస్ లేదు. బట్ వాళ్ళ తల్లి గారు విజయలక్ష్మి గారు వాళ్ళ మేనమామ ముల్లపూడి నాగేశ్వరరావు చెప్పిన వాంగ్మూలాన్ని బట్టి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ సబ్జెక్ట్లోకి వెళ్తే గత 6 నెలల కింద జగ్గాపేటలో నవీన్ రెడ్డి అని ఒక రౌడీ షీటర్ హత్యకు గురి కాబడ్డాడు. అప్పుడు A2గా ఈయన పేరు గాదే సాయికృష్ణ అన్నాడు. తనకు వారెంట్ జారీ చేశారు. కానీ మనోడు తప్పించుకొని ఏం చేసినట్టే విజయవాడ నుండి మార్కాపూర్కు మకం మార్చాడు. మే 9న కృష్ణలంక సిఐ నాగరాజు మార్కాపురం వెళ్ళి విత్ స్టాఫ్ తనను పట్టుకెళ్ళడం జరిగింది. అయితే 40-45 రోజులు కావస్తున్నా కూడా నా కొడుకు ఆచూకు లేదని ఇక్కడ కృష్ణలంక పిఎస్కు వాళ్ళ తల్లి విజయలక్ష్మి గారు వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే నీ కొడుకును ఆశ వదులుకు, తను చనిపోయాడు, తన ఫోటోకు దండేసుకు, ఎప్పుడు చంపేశాం అని చాలా రూడ్గా మాట్లాడి ఆ విజయలక్ష్మి గారి ఫోన్ లాక్కోవడం జరిగిందట. తను ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి వీళ్ళకి చెప్పడంతో మళ్ళీ రిటర్న్ అదే పిఎస్కి వెళ్ళడంతో వాళ్ళ కొడుకు ఫొటోస్ అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసి విజయలక్ష్మి గారి ఫోను తనకి ఇవ్వడం జరిగింది.